శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని, మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, ఈ దుర్గమ్మ ఆగ్రహాన్ని నువ్వు చూసి తట్టుకోగలవా? భరించగలవా? కానీ అలా నీ దుర్గమ్మకి కోపాన్ని, ఆగ్రహాన్ని తెప్పించేటటువంటి ఒక పని నీ ఇంట్లో జరుగుతోంది తల్లి. నీ ఇంట్లో పాత బట్టలు గిన్నెలకు అమ్మేస్తున్నావా? దానం చేస్తున్నావా? కలర్ వెలిసిపోయాయనో, పాతబడిపోయాయనో, లేకపోతే చిరిగిపోయాయనో, వేసుకోవటం లేదనో, బట్టలు ఎక్కువైపోయాయనో, బీరువా నిండిపోయిందనో, పెట్టడానికి స్థలం లేదనేసో గిన్నెలను కొంటున్నావా? బట్టలు ఇచ్చి గిన్నెలు కొంటున్నావా? బట్టలతో గిన్నెల వ్యాపారం చేస్తున్నావా? ఎంత తప్పు చేస్తున్నావో తెలుసా? దీనివల్ల నీకేం జరుగుతుందో తెలుసా? ఎంత బాధపడాల్సి వస్తుందో తెలుసా? ఎలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా? ఇంతకీ ఆ బట్టల వెనుక నీ దుర్గమ్మ ఉంది అని నీకు తెలుసా? నీ దుర్గమ్మ దాగి ఉందని నీకు తెలుసా? తెలియదు కదా. అచ్చంగా నువ్వు రోజు ఇలానే చేస్తున్నావు కదా. రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా చేస్తూనే ఉన్నావు కదా. నీ ఇంట్లో ఉన్న బట్టలతో నువ్వు ఈ విధంగానే చేస్తున్నావు కదా. అయితే ఈ వీడియో ఖచ్చితంగా నీకోసమే తల్లి. ఈ సందేశం నీకోసమే. అసలు నీ దుర్గమ్మ ఏం చెప్పాలి అనుకుంటోంది ఈ బట్టల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 2 నిమిషాలు ఆగు. ఎందుకంటే నువ్వు నీ జీవితంలో ఈ పని చేస్తున్నావు. ఇప్పుడు నీ గుండెలు జల్లుమంటున్నాయి, నాకు అర్థమవుతోంది. అయితే నువ్వు ఆ తప్పు, ఆ పొరపాటు చేస్తుంటే నువ్వు దాని నుంచి ఎలా బయటపడాలో కూడా నీకు మార్గం చెప్తాను. ఆ బట్టలు నువ్వు అలా ఇస్తూ పోతూ దాంతో వ్యాపారం చేస్తూ ఉంటే నీ జీవితం ఏమవుతుందో కూడా వివరిస్తాను. ఒక్క 2 నిమిషాలు ఆగు, జాగ్రత్త అంటూ దుర్గమ్మ ఈరోజు నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనక చాలా అర్థం ఉంది. చాలా ఆగ్రహం కనిపిస్తోంది, చాలా కోపం కనిపిస్తోంది. అసలు ఎందుకు అమ్మ అంతగా కోపగించుకుంటోంది, ఎందుకు అంతగా ఆవేశపడుతోంది తెలుసుకోవాలనుకుంటే వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయాల్సిందే. అయితే ఇక దుమ్ దుర్గాయ నమః అంటూ ఒక కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం, కష్టాల్లో ఉంటాం, అయోమయంలో ఉంటాం, దిక్కుతోచని స్థితిలో ఉంటాం. అలాంటి సందర్భాల్లో అమ్మ మనల్ని క్షమించి కాపాడుతుంది. మీరు చేసిన తప్పు, పొరపాటు ఏదైనా ఉంటే అమ్మకు ఒప్పించేసి దుమ్ దుర్గాయ నమః అంటూ కాపాడమ్మా అంటూ ఇక్కడ టైప్ చేసి పెట్టండి. అయితే ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ నరసింహరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు మొబైల్ నెంబర్ 9063099505. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, నా బంగారు తల్లి, ఈరోజు నీతో కాసేపు మాట్లాడాలనిపించిందే. ఎందుకో తెలుసా? రోజు గుడికి వచ్చి నా ముందు మోకాళ్ల మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటావు. కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉంటాయి. అవి నీ బుగ్గల్ని తడిమి నీ బుగ్గల మీద చారికలు కట్టేస్తూ ఉంటాయి. ఏడ్చి ఏడ్చి ముఖమంతా ఉబ్బిపోతూ ఉంటుంది. అమ్మా, నా ఇంట్లో ప్రశాంతత లేదు, ఏదో తెలియని వెలితి, గొడవలు అని నా ముందే ఆవేదన పడతావు కదా తల్లి. కానీ బిడ్డ, నీ కష్టాలకి, నీ ఇంట్లోని అశాంతికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నీ ఇంట్లో తెలియక చేసే కొన్ని పొరపాట్లే. నువ్వు ప్రతిరోజు నీ ఇల్లు సర్దుకుంటూ ఉంటావు. బీరువాలో ఉన్న బట్టలు చూసుకుంటావు. చూసి ఇవి పాతపడిపోయాయి, ఇవి కుట్లు ఊడిపోయాయి, ఇవి మనకు వద్దు అనుకుంటూ పక్కన పడేస్తూ ఉంటావు కదా. నిజమేనా? ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తోంది? నీ మనసుకి అనిపించటం లేదా? అవునమ్మా, నా ఇంట్లో నేను ఇలాగే చేస్తున్నాను అని నీ మనసుకు అనిపించటం లేదా? అవును తల్లి, ఆ పాత బట్టల విషయంలో నువ్వు చేసే పనులే
నీ ఇంటి లక్ష్మిని దూరం చేస్తున్నాయి. నువ్వు ధరించే వస్త్రాన్ని కేవలం ఒక నూలు ముక్క అనుకుంటున్నావా తల్లి? కాదు. ఆ వస్త్రం వెనుక ఎంతమంది దేవతల శ్రమ ఆశీస్సులు ఉన్నాయో నీకు తెలుసా? నువ్వు వేసుకునే బట్ట కోసం పత్తిని తీసేటప్పుడు సూర్య భగవానుడి అనుచరులు ఉంటారు. ఆ నూలు దారంలో అగ్నిదేవుడు ఉంటాడు. ఆ దారాన్ని ఉతికి ఆరబెట్టినప్పుడు అందులోకి వాయుదేవుడు ప్రవేశిస్తాడు. ఆ వస్త్రం గట్టితనాన్ని చూసేటప్పుడు వనస్పతి దేవతలు ఉంటారు. దారానికి ముడి వేసేటప్పుడు నీ పితృదేవతలు అందులో ఉంటారమ్మా. నిలువు దారాల్లో సూర్యుడు, అడ్డదారాల్లో విశ్వదేవతలు. ఆ దారాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో నక్షత్రాధిపతులు ఉంటారు. అంతెందుకు, ఆ వస్త్రం అంచులు కత్తిరించి రంగులు అద్ది నీ చేతికి అందించేలా చేసేది సాక్షాత్తు కృతిక దేవతలే తల్లి. ఇంతమంది దేవతలు కొలువై ఉన్న వస్త్రాన్ని నువ్వు ఎలా పడితే అలా నిర్లక్ష్యం చేస్తే ఆ దేవతలందరికీ కోపం రాదా? చెప్పు. నీ ఇంట్లో లక్ష్మీదేవి ఎలా నిలుస్తుందనుకుంటున్నావు? బీరువా నిండా బట్టలు పేరుకుపోయాయని, కుట్లు ఊడిపోయాయని, రంగు వెలిసిపోయిందని ఆ పాత బట్టలను పట్టుకెళ్లి పాత సామాన్లు కొనేవాడికి ఇచ్చి 4 ప్లాస్టిక్ గిన్నెలు, స్టీల్ చెంచాలు మార్చుకుంటూ ఉన్నావు కదా? ఇప్పుడు నీ మనసు ఏమంటుంది? నిజాయితీగా నాకు సమాధానం చెప్పు. నీ మనసుని అడుగు. ఇవన్నీ వింటుంటే నీ మనసు నిన్ను గుచ్చుతోంది కదా? అవునమ్మా, నేను రోజు ఇలాగే చేస్తున్నాను అని నీ మనసు చెబుతోంది కదా? నీకు అనిపించటం లేదా ఈ విధంగా? నాకు తెలుసు. ప్రతి ఒక్క బిడ్డ చేసే తప్పు ఇదే అని నాకు తెలుసు. నువ్వు వేసుకున్న బట్టల్లో నీ శరీరం నుంచి వచ్చిన చెమట, నీ భావాలు, నీ శక్తి కలిసి ఉంటాయి తల్లి. అలాంటి వస్త్రాన్ని వ్యాపార వస్తువుగా మార్చి గిన్నెల కోసం అమ్మేయటం ధర్మం కాదు. ఇంకొక మాట చెబుతాను విను. నీకు బాగా ఇష్టమైన చీర నువ్వు కట్టుకొని నీ భర్తతో సంతోషంగా గడిపిన క్షణాల సాక్షిగా ఉన్న వస్త్రాన్ని నీకు బోర్ కొట్టిందనో, పాతదయిందనో తీసుకెళ్లి నీ చెల్లెలకో, అత్తగారికో లేదా నీ స్నేహితురాలకో ఇచ్చేస్తూ ఉండవు. నిజమేనా? లేదా అక్క ఈ చీర బాగుంది నాకివ్వు, అన్న ఈ షర్ట్ బాగుంది నాకివ్వు, ఇలా ఎవరైనా అడగగానే ఇచ్చేస్తావు, అంతేనా? ఇది ఎంత పెద్ద పాపమో తెలుసా? నీ దాంపత్య జీవితంలోని సంతోషాన్ని ఆ బట్టల రూపంలో వేరే వాళ్లకు ఇచ్చేస్తున్నావు. ఒకరు ధరించిన వస్త్రాన్ని మరొకరు ధరిస్తే ఒకరి దోషాలు ఇంకొకరికి అంటుకుంటాయి తల్లి. అందుకే పూర్వం భార్య బట్టలు భర్త, భర్త బట్టలు భార్య కూడా సరదాకి కూడా వేసుకునేవారు కాదు. అయితే అమ్మా, మరి ఎక్కువైన బట్టలను ఏం చేయమంటావు తల్లి అని అడుగుతున్నావా? నీ మనసులో సందేహం రేగుతోందా? నా ఇంట్లో కుప్పలు తెప్పలుగా పడ్డాయమ్మా, అలాంటి వాడకుండా ఉన్న బట్టలు వాటన్నింటినీ నేను ఏం చేసుకోను, ఎవరికి ఇవ్వకూడదు అంటున్నావు అనే అనుమానం చెలరేగిందా? ఒక్క నిమిషం ఆగు, సమాధానం చెబుతాను. నీ దగ్గర బట్టలు ఎక్కువగా ఉండి ఎవరికైనా దానం చెయ్యాలి అనుకుంటే ఆ బట్టలు చిరిగిపోయినవి కాకుండా ఉండాలి. మురికిగా ఉండకూడదు. వాటిని శుభ్రంగా ఉతికి మడత పెట్టి నా సన్నిధిలో నా దగ్గర ఉంచు. కొద్దిగా పసుపు కుంకుమ చల్లి నైవేద్యం పెట్టి అప్పుడు అవసరమైన వారికి లేదా అనాథ శరణాలయాలకు ఇవ్వాలి తల్లి. ఎలా పడితే అలా ఇచ్చేయకూడదు. అప్పుడు ఆ దానం నీకు పుణ్యాన్ని ఇస్తుంది. మరి చిరిగిపోయిన బట్టల సంగతి ఏంటి దుర్గమ్మ అంటే, పూర్వం ఇంట్లో చంటి బిడ్డ పుడితే 3 నెలల దాకా కొత్త బట్టలు వేసేవారు కాదు. ఎందుకంటే కొత్త బట్టల వల్ల చర్మ వ్యాధులు వస్తాయని ఇంట్లో పెద్దవాళ్ళు వాడిన పాత బట్టలనే శుభ్రం చేసి బొంతలుగా కుట్టి వాడేవారు. ఇందులో ఎంతో ప్రేమ, రక్షణ ఉండేది. ఇక ఏమాత్రం పనికిరాని బట్టలను సంక్రాంతి, దసరా రోజుల్లో పవిత్రమైన నిప్పుల్లో పిడకల కాకలో వేసి దహనం చేయి తల్లి. ఆ కాంతి సూర్యుడి వరకు వెళుతుంది. చూసావు కదా బిడ్డ, మన సనాతన ధర్మంలో, వేదాలలో ప్రతి ఒక్క చిన్న విషయానికి ఎంతటి అర్థం ఉందో. ఇకనైనా నీ ఇంట్లో పాత బట్టలను ఎలా పడితే అలా పడేయకు. వాటిని వ్యాపారాల కోసం అమ్మేయకు. నీకు తెలియక చేసిన తప్పులను నేను క్షమిస్తాను, కానీ ఇప్పటికైనా మారి నీ ఇంట్లోని వస్త్రాలను గౌరవించు. అందులోని ఆ దేవతలందరి రక్షణ ఉంది. నీ దుర్గమ్మ ఆశీస్సులో ఉన్నాయి. ఇల్లు సర్దుకునేటప్పుడు ఈ అమ్మ మాట గుర్తు తెచ్చుకో. నీళ్లు ఆయురారోగ్యాలతో, లక్ష్మీ కటాక్షంతో, నీ దుర్గమ్మ ఆశీస్సులతో వర్ధిల్లుతుంది తల్లి. వెళ్ళరా.
నా దీవెనలో ఎప్పుడూ కూడా నీ మీద ఉంటాయి. అయితే నీ దుర్గమ్మ చెప్పిన మాటని ఏ మాత్రం కూడా పెడచెవిన పెట్టకు, నిర్లక్ష్యం చెయ్యకు. ప్రతిసారి నీ బట్టలను చూసినప్పుడు, పాత బట్టలను చూసినప్పుడు నీ దుర్గమ్మ మాటలను గుర్తు తెచ్చుకో. నీ ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ నిలయంగా మారుతుంది అంటూ దుర్గమ్మ ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. చాలా మంది మనం ఇదే పని చేస్తూనే ఉంటాం కదా, తెలియక. అయితే ఈరోజు దుర్గమ్మ చెప్పినటువంటి ఈ సందేశాన్ని పాటించామంటే మనకు కూడా ఎంతో కొంత తప్పక మేలు జరుగుతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను. రేపు మనకు దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సృజన సుఖినో భవంతు. జై దుర్గా భవాని.